హే గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ న్యూ వ్లాగ్. ముందుగానే ఎట్లున్నా చూసేసేయండి. మంచిగా ఉంది నా డ్రెస్, కానీ స్పెషల్ నాది కాదు. ఈ వీడియోలో స్పెషల్ ఎంట్రీ ఇంకొకటి ఉంది, అది అస్సలు మిస్ అవ్వద్దు మీరు. అండ్ లేట్ చేయకుండా వీడియో ఏంటో చెప్పేస్తా. అందరికి తెలిసిందే నాకు ఒక చిట్టి చెల్లి ఉందని. సో దాని బర్త్డే ఈరోజు. సో దాని బర్త్డే అంటే లిటరల్గా మా ఇంట్లో పండగ లాంటిది. సో దాని బర్త్డే లాస్ట్ ఇయర్ కొంచెం లాక్డౌన్ అని చెప్పి చాలా సింపుల్గా అయిపోయింది. అప్పుడే చాలా ఫీల్ అయినాము. ఈసారి కూడా ఈ నైట్ కర్ఫ్యూ వచ్చి పడ్డది, ఎట్లా చేస్తాం దాని బర్త్డే అనుకున్నాం, కానీ వి మేడ్ ఇట్ ద బెస్ట్. అప్రిసియేషన్ టువర్డ్స్. అండ్ ఇంకా చెప్పాలంటే దానికోసం స్పెషల్గా మా చెల్లి కోసం చెప్పాలంటే మనకి ఏంజల్ అది. ఇంట్లో అందరు దాన్ని లక్ష్మిలాగా ట్రీట్ చేస్తారు. చాలా గారాబం చేస్తాం మేమైతే దాన్ని. ఇంట్లో అందరు తాత, అమ్మమ్మ, అన్నయ్య, నేను, ఆఖరికి వాళ్ళ బావ కూడా అందరు గారాబం చేసేటోళ్ళే. సో ఇంకా దాని బర్త్డే పండగలాగా చేయకుండా ఎట్లుంటాము. సో ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మిస్ అవ్వకుండా చూడండి, బికాజ్ ఏ ఒక్క బిట్ మిస్ అయినా యుల్ మిస్ ఆల్ ద ఫన్. అంత మంచిగా జరుపుకున్నాం సెలబ్రేషన్స్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎవ్రీ ఇయర్ పక్కాగా ఇద్దరం కలిసి వెళ్తాం షాపింగ్కి, బర్త్డే షాపింగ్ అంటే. కానీ ఈసారి నాకు కుదరక వెళ్ళలేకపోయినా. సో ఆల్మోస్ట్ 75% షాపింగ్ చెల్లిని చేసేసుకుంది. ఇంకా మిగతా 25% షాపింగ్ అన్న నేను ఉండి దగ్గరుండి చేయించాలని చెప్పి ఇంకా కలిసి దాంతో వచ్చిన. సో మెయిన్గా యాక్సెసరీస్ ఇంకా చిన్న చిన్న షాపింగ్ పని ఉండే. సో యాక్సెసరీస్ మేము యూజువల్గా మన జనరల్ బజార్ ఎంజీ రోడ్ దగ్గర తీసుకుంటాము. సో అక్కడికి వచ్చే యాక్సెసరీస్ ఇంకా వగేరా వగేరా చిన్న చిన్న షాపింగ్ పనుల్ని అవి ఖతం చేసుకున్నాము. లేక లేక షాపింగ్కి వస్తే చూడండి ఇట్లా వర్షం మనల్ని ఎట్లా సతాయిస్తుందో. అయినా మేము అన్ని ప్రికాషన్స్ పెట్టుకొని వచ్చినాం. నన్ను చూడండి. ఎస్, ఇంకా నైట్ 12 అయిపోయింది. ఇక దాని నైట్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసేసినాము. పక్కకు చూడండి మా ర్యాంబో గాడు. ఎవరు మిస్ అయినా చెప్పినా కదా, వాడు బర్త్డే అంటే అస్సలు మిస్ కాడు, ముద్దు కూర్చొని చూస్తుండు. సో ఇక నైట్ దానికి 12 o'clock కేక్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేసి కేక్ కట్ చేపించేసినాము. हैप्पी बर्थडे अलेक्या। क्रीम बेटा बेटा జ్యూస్ పెట్టుకోండి. ఈసారి దానికి నైట్ సెలబ్రేషన్స్ కాకుండా ఎర్లీ మార్నింగ్ 4 o'clock సెలబ్రేషన్స్ కూడా ఉండే. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండ్రు. లిటరల్గా ఎర్లీ మార్నింగ్ 3:30, 4 o'clock నాకు ఫోన్ చేసి నిద్రలో ఉంటే కూడా అక్క లేవ్వక్క ఎట్లన్నా తీసుకొని రా లేకే అని చెప్పి టెర్రస్ మీద తీసుకొని దానికి అక్కడ కేక్ కట్ చేపించిండ్రు. చూడండి ఎంత చీకటి ఉందో అసలు. అందరం నిద్ర మబ్బులలోనే ఉన్నాము. అండ్ ఇంకా మెయిన్గా ఏంటంటే ఈ కేక్ కటింగ్ తర్వాత ఇంకో ధూమ్ తడాకా వేసేసిండ్రు వాళ్ళు. అసలు నేను ఎక్స్పెక్టే చేయలే, అసలు షాక్ అయినా నేను. అండ్ ఫస్ట్ టైం దానికి ఇట్లా ఎర్లీ మార్నింగ్ సెలబ్రేషన్స్ ఇన్ని ఇయర్స్లో ఎవ్వరు చేయించలేదు. ఈ బ్యాచ్ ఈసారి వచ్చి ఎర్లీ మార్నింగ్ సెలబ్రేషన్స్ చేయించిండ్రు. మైట్ బి ఇది మన లాక్డౌన్ ఎఫెక్ట్, నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్. నైట్ 9 to మార్నింగ్ 5 వరకు ఎవరిని రానియరు కదా. సో వీళ్ళు ఇట్లా ప్లాన్ చేసి ఇట్లా కేక్ కట్ చేయించిండ్రు. మంచిగా ఉండే వీళ్ళ సర్ప్రైజ్ కూడా, వెరీ క్యూట్. అండ్ నెక్స్ట్ ఇంకా దీంతో అయిపోయింది అనుకున్నా, కానీ దీని తర్వాత ఇంకా ధూమ్ 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 చేసేసిండ్రు. నేనైతే షాక్ అయినా అసలు.
నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ ప్రకారం వీళ్ళు సెలబ్రేట్ చేస్తారని. లిటరల్గా దాని బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా అయిపోయినాయి అంటే ఇంకో దివాళీ సెలబ్రేషన్స్ లాగా అయినాయి. ఒక్కదాంతో సరిపెట్టుకుంటారేమో అనుకుంటే వాళ్ళు ఇంకా పేలుస్తూనే ఉన్నారు. ఈ ఎర్లీ మార్నింగ్ పటాకులు ఏందని చెప్పి లిటరల్గా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా పక్కకి అందరు బాల్కనీలో వచ్చి చూసిండ్రు. అండ్ దాట్స్ హౌ దే కేమ్ టు నో ఇట్ వాజ్ అలేకియాస్ బర్త్డే అని. వాళ్ళు కూడా మంచిగా విషెస్ చెప్పడం అక్కడి నుంచే చెప్పేసిండ్రు. మంచిగా అనిపించింది. ఒక ఇట్ వాజ్ లైక్ కలర్ఫుల్ ఫెస్టివల్. దాని బర్త్డే అంటే ఫెస్టివల్ అని చెప్పాను కదా, సో అట్లనే ఒక కలర్ఫుల్ ఫెస్టివల్ లాగా చేసిండ్రు వాళ్ళ ఫ్రెండ్స్. చాలా మంచిగా అనిపించింది నాకు. మీ స్పందన ఎలా ఉంది? సూపర్ సూపర్. ఏడ పెడుతున్నావు అనిపిస్తుంది. ఇంకా లిటరల్గా వీళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యేలోపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయింది. దీని తర్వాత కూడా అక్క ఇంకో చిన్న సర్ప్రైజ్ ఉంది అక్క అలేఖ్యకి, మేము అంతే కొంచెం తీసుకొని వెళ్తాం బయటికి అని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు. యాక్చువల్గా చెల్లికి హార్సెస్ అంటే పిచ్చి. సో ఇది సమ్వేర్ మన సన్ సిటీ దగ్గర ఉందంట. సో దాన్ని తీసుకొని వెళ్ళిండ్రు అక్కడ. యాక్చువల్గా హార్స్ రైడింగ్ అనే తీసుకొని వెళ్ళిండ్రు, కానీ దానికి అస్సలు టైం కుదరలేదు బికాజ్ వేరే టెంపుల్ ప్లాన్స్ అవి ఇవి ఉండే. సో ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక హార్స్ రైడింగ్కి వెళ్తుందేమో. సో మొత్తం అంతా అక్కడ అందరు హార్సెస్ని అందరినీ చూసేసి కలిసేసి ఫుల్ హ్యాపీగా ఉండే. చాలా క్యూట్ ఉన్నాయి హార్సెస్ కూడా. అసలు ఈ వైట్ది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా దీనికి కూడా వైట్ హార్సెస్ అంటే చాలా ఇష్టము. యాక్చువల్లీ కొంచెం దానికి అక్కడే ఉండి హార్స్ రైడింగ్ చేసుకొని రావాలని, కానీ ఇంకా వేరే ప్లాన్స్ ఉండేసరికి ఇంటికి స్టార్ట్ అయిపోయింది జల్దీ. సో ఇక లేట్ అవుతుందని జల్దీ ఫటాఫట్ ఇంటికి వచ్చేసి మేడం గారు రెడీ అయిపోయి ఇంకా మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం. మేడం గారే డ్రైవింగ్, ఎక్కడ పోయినా మాకు పెద్ద టెన్షన్ లేదు, తీసుకొని వెళ్ళిపోతుంది. సో మన జూబ్లీ హిల్స్ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినాము. ఫస్ట్ టైం వెళ్ళినాము యాక్చువల్గా, ఎప్పుడు విజిట్ అవ్వలేదు, కానీ చాలా బాగుండే టెంపుల్. అండ్ మా లిటిల్ ఏంజల్ ఇంకా క్యూట్ ఉండే. టెంపుల్ చాలా పెద్దగా, చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా ఉండే. మంచిగా అయిపోయింది దర్శనం. ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉండే. ఇంకా టెంపుల్ అయిపోయాక ఆఫ్టర్నూన్ సెలబ్రేషన్స్ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళారు. ఆ ప్లేస్ కూడా చాలా అంటే చాలా క్రేజీ ఉండే ప్లేస్. చాలా మంచిగా ఎంజాయ్ చేసింది అక్కడ కూడా మేడం. వెళ్ళేసి అక్కడ కూడా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకొని మంచిగా లంచ్ చేసుకొని వచ్చింది. సరే దీంతో కూడా అయిపోయింది, ఇంటికి వచ్చేస్తుందేమో అనుకుంటే ఇంకొక బ్యాచ్ వచ్చి తీసుకొని వెళ్ళిండ్రు మళ్ళీ. అక్కడ దాని కేక్ కటింగ్ చూడండి, కొడుతుంది కేక్ని. హ్యామర్ గర్ల్ అంట, హ్యామర్తో కొట్టుకుంటా టైంపాస్ చేస్తుంది మేడం. అక్కడ ఇంకొక సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది.
మ్యాడమ్ అక్కడ సెలబ్రేషన్స్లో బిజీ ఉందని చెప్పి మేము ఇంట్లో ప్లాన్ చేస్తున్నాము. ఇక వాళ్ళ బావ కూర్చొని ఇంకా స్పెషల్గా కూర్చొని దాని డెకరేషన్ ఫుడ్ అంతా ప్రిపేర్ చేద్దామని ప్లాన్ చేసిండు. సో ఇక డెకరేషన్ అంతా స్టార్ట్ చేసిండు. యాక్చువల్లీ డీటెయిల్డ్గా తీద్దాం అనుకున్నా డెకరేషన్ వ్లాగ్ కూడా, కానీ కుదరలేదు అస్సలు టైమ్. బికాజ్ అది ఎక్కడ జల్దీ వచ్చేస్తుందో అనే టెన్షన్లో జల్దీ చేస్తున్నాం డెకరేషన్ క్రెడిట్స్ మాత్రం మొత్తం ఆయనకే ఇస్తా. బికాజ్ నేను జస్ట్ పక్కకుండి అవేవి అందించి హెల్ప్ చేసిన, కానీ మొత్తం ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి మొత్తం అతనే చేసిండు దగ్గరుండి. యాక్చువల్గా ఈ డెకరేషన్ చేసేటప్పుడు ఎట్లా వస్తుంది ఏంది అని కొంచెం భయం ఉండే, కానీ మొత్తం చూసినాక మాత్రం చాలా మంచిగా అనిపించింది. అండ్ మమ్మీ కూడా ఇంకోవైపు మాకు బెలూన్స్ ఊపడంలో వాటి అన్నిట్లో వచ్చి హెల్ప్ చేసింది. ఇక అట్లట్లా మేము ఇక్కడ ఈ డెకరేషన్ పనులలో బిజీ ఉన్నాము. సో మొత్తం అంతా సెట్ చేసి పెట్టేసినాము బయట. ఇంట్లో సర్ప్రైజ్ అంటే చాలా కష్టం నిజంగా, అంత కష్టము. ఎక్కడ అది ఆల్రెడీ బయటికి వెళ్ళింది, అది ఎప్పుడు ఇంట్లో ఎంట్రీ ఇస్తుందో, ఎప్పుడు వచ్చి సర్ప్రైజ్ని మొత్తం లూసేస్తుందో అని ఒక దిక్కు భయం. లిటల్గా తాత మమ్మల్ని కింద కూర్చోబెట్టినాం, అది వస్తే మాకు పైన ఒక ఫోన్ కొట్టండి అని చెప్పేసి. ఇక అది వచ్చే టైంకి దాన్ని కిందికి వెళ్ళేసి దాన్ని రూమ్లో లాక్ వేసి లిటరల్గా బర్త్డే క్వారంటైన్ చేసినాం దాన్ని ఒక 1 hourకి. ఇక అంతా పైన అంతా సెటప్ చేసేసి ఇక దాన్ని తీసుకొని వస్తాం. దాని రియాక్షన్ చూద్దాం ఇప్పుడు ఎట్లుంటుందో. అండ్ ఎస్, అవర్ ప్రిన్సెస్ ఇస్ కమింగ్. ఏమైంది ఎక్స్ప్రెషన్? టు బీ ఫ్రాంక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంత బాగా వస్తుంది అవుట్పుట్ అని చెప్పేసి. మేము ఎంత భయపడ్డామో అసలు, కానీ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే అంత బ్యూటిఫుల్గా వచ్చింది. ఎంత క్యూట్ ఉంది అసలు. నిజంగా క్రెడిట్స్ అన్నీ మా ఆయనకే. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి. చాలా అంటే చాలా బాగా వచ్చింది డెకరేషన్. చెల్లి ఇంకా సర్ప్రైజ్గా ఫీల్ అయింది, దానికి చాలా ఇష్టం ఇట్లా డెకరేషన్స్ కానీ సర్ప్రైజెస్ కానీ. అయినా హూ డస్ నాట్ లవ్ సర్ప్రైజెస్ చెప్పండి, ప్రతి ఒక్కరికి ఇష్టం సర్ప్రైజెస్ అంటే. దానికి ఒక మంచి ప్రిన్సెస్ ఫీల్ వచ్చింది ఈ డెకరేషన్ చూసినాక. ఇంకా దాన్ని చూసి మేమందరం ఇంకా ఖుషి అయినాము, చాలా మంచిగా అనిపించింది. మంచిగా చాలా ఎక్సైట్మెంట్లు ఉంది యాక్చువల్గా. అండ్ ఎస్, హియర్ యూ గో అవర్ లిటిల్ ప్రిన్సెస్. అండ్ దీనికి ఈసారి మేము ఈ కేక్ సెలెక్ట్ చేసినాము, కొంచెం క్యూట్ ముద్దగా ఉందని చెప్పి. ఇక వీ హ్యావ్ స్టార్టెడ్ హర్ బర్త్డే సెలబ్రేషన్స్. ఇంకా కేక్ కటింగ్ మొదలైపోయింది. అండ్ ఇది ఇంకో కేక్ వాళ్ళ ఫ్రెండ్స్ పంపించిండ్రు, రావడం కుదరలేదని చెప్పి. దొంగ ముఖంది, నా బర్త్డే కదా అని మాకు పెట్టకుండా అదే తినేస్తుంది. ఇట్స్ మై బర్త్డే అనుకుంటా. కొంచెం వెరైటీగా ఈసారి ఈ గిఫ్ట్స్ ఇచ్చిన దానికి నేను. నైట్ డ్రెస్ లేవక్క అంటే ఈ గిఫ్ట్స్ ఇచ్చిన. యాక్చువల్లీ కొరియర్ సర్వీసెస్ లేవు కదా, ఇంకా పోస్ట్ బర్త్డే గిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ ఇది మమ్మీస్ గిఫ్ట్. మమ్మీ కళ్యాణ్ జ్యువెలర్స్ నుంచి దానికి ఒక మంచి గోల్డ్ చైన్ తీసుకుంది. సో ఆ గిఫ్ట్ తీసుకొని ఫుల్ ఖుషి అయిపోయింది మేడం. ఏడిపిస్తున్నాం దాన్ని, అది రోల్డ్ గోల్డ్ అని చెప్పి అస్సలు నమ్ముతలేదు. లేదు అది గోల్డ్ చైన్ అని చెప్పి ఫుల్ ఖుషి అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ ఉంది చైన్ కూడా. అండ్ ఇక వాళ్ళ మర్దల కోసం చికెన్ బిర్యానీ రెడీ చేసేసిండు. సో ఇంకా మేము వెళ్ళి కుమ్మేసినాం. చికెన్ బిర్యానీ కూడా క్రేజీ వచ్చింది.
ఇంకా ఈ వీడియోలో మేము మా ర్యాంబో బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అటాచ్ చేసిన, ఎందుకంటే ఇద్దరిది మేలనే వస్తుంది బర్త్డే. ర్యాంబోదేమో May 2, చెల్లిదేమో May 6. సో వీడికి కూడా ఇట్లా మంచిగా కేక్ అంతా తీసుకొచ్చి మేము చిన్నపాటి సెలబ్రేషన్స్ చేసినాము. ఆ సెలబ్రేషన్స్ కూడా మీరు చూస్తారని చెప్పి ఈ వీడియోలో అటాచ్ చేస్తున్నా. ఇంకా ర్యాంబో కోసం మేము చెప్పాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ 8 years వాడు మా ఇంటికి వచ్చి. ఇప్పుడు వానికి 8 years. వాడి కోసం చెప్పాలంటే చాలా ఎఫెక్షనేట్ అని చెప్పొచ్చు. వాడు ఇంకోటి వాడిని మేము ఎప్పుడూ ఒక డాగ్ ఆర్ పెట్ లాగా ట్రీట్ చేయలేదు. హీఈస్ జస్ట్ అవర్ ఫ్యామిలీ మెంబర్. మాకు ఒక యంగర్ బ్రదర్, మా మమ్మీకి ఒక చిన్న కొడుకు. వాడు అంత బాగా చూసుకుంటాం. మన వాడు కూడా అంతే ప్రేమ మా మమ్మీ అయితే చూపిస్తాడు. అంత ఇష్టం మాకు వాడు అంటే. చాలామంది అనుకోవచ్చు అబ్బాయి ఏంటి పెట్స్కి కూడా వీళ్ళు ఇంత కేక్ కటింగ్ ఇవన్నీ చేయిస్తుండ్రని. వీ డోంట్ ట్రీట్ హిమ్ యాజ్ అ పెట్ ఆర్ డాగ్, హీస్ జస్ట్ అవర్ ఫ్యామిలీ. సో మనం ఎట్లా ఎవ్రీ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటామో వాడికి కూడా మేము అలాగే కేక్ తెచ్చి సెలబ్రేషన్స్ చేస్తాము. ఈసారి ఇంకా స్పెషల్గా వానికి బర్త్డే గిఫ్ట్స్ కూడా తేవడం జరిగింది. ఇంకా బర్త్డే గిఫ్ట్స్, బర్త్డే కేక్ ఫుల్ ఆన్. వాడు కూడా ఖుష్ అయిపోయాడు. వానికి వీ లవ్ హిమ్ సో మచ్. ఈ వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుండొచ్చు హౌ మచ్ వీ లవ్ హిమ్ అని. మమ్మీకి అయితే ఇంకా ప్రాణం ర్యాంబో అంటే. చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి ఇంట్లో కొంచెం ఉరికిపోయాడు. లిటరల్గా ఆ రోజు ఎంత ఏడ్చిందో నాకు ఇంకా గుర్తుంది. మమ్మీకి అంత ఇష్టం ర్యాంబో అంటే. ఇక చూడండి వాడికి కూడా గిఫ్ట్స్, బర్త్డే గిఫ్ట్స్, టాయ్స్ అని, షాంపూస్, మాయిశ్చరైజర్స్, టవల్స్, పా పాలిష్ అంటే క్రాక్స్. మనకు మడమలు ఎట్లా క్రాక్స్ వస్తాయి, డాగ్స్కి పాస్ ఉంటాయి కాబట్టి వాటికి కూడా క్రాక్స్ వస్తాయి. దానికోసం కూడా క్రీమ్. ఫుల్ ఖుషి అయిపోయాడు. ఇంకోటి మా ర్యాంబోకి బర్త్డేస్ అంటే చాలా ఇష్టం. ర్యాంబో హ్యాపీ బర్త్డే అని పాడంగానే ఎంత ఎక్సైట్మెంట్ తోటి వస్తాడో. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడు కూడా. ఏంది అప్పుడే మంచిగా రెడీ అయ్యండి, అప్పుడే నైట్ డ్రెస్లోకి వచ్చేసింది అనుకున్నా. ఇదే నేను దీనికి ఇచ్చిన గిఫ్ట్. యాక్చువల్గా కొరియర్ సర్వీసెస్ కొంచెం క్లోజ్ ఉన్నాయి కదా, సో కొన్ని గిఫ్ట్స్ లేట్ అయినాయి. పోస్ట్ బర్త్డే గిఫ్ట్స్ ఉంటాయి. సో ఇంతకీ ఎట్లయినాయి సెలబ్రేషన్స్? మస్తుగా అయినాయిలే. పొట్టి ఎట్లుండే? సూపరా. సో ఇట్లా జరిగినాయి మా చిట్టితల్లి సెలబ్రేషన్స్. చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం మేము. అండ్ చెల్లికి విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వెరీ 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 బిగ్ థ్యాంక్స్. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా బిగ్ థ్యాంక్స్. దే మేడ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు.
ఇంకా పాపం ఆల్రెడీ చాలా టైర్డ్ అయిపోయింది, తన దిష్టి తీసి ఇంకా బజ్జ పెట్టేయడమే. సో ఐ హోప్ ఆల్ యూ గైజ్ లవ్డ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.